ఖచ్చితంగా మీరు ట్రై చేసి తీరాల్సిన రెసిపీ అనమాట. టేస్ట్ సూపర్ సూపర్ సూపర్, అంత సూపర్గా అయితే వచ్చింది. ఇది నేను చాలాసార్లు చేశాను. చేసేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా యూట్యూబ్ కనుక స్టార్ట్ చేస్తుంటే నేను ఖచ్చితంగా ఇది యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేదాన్ని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. అసలు ఈరోజు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. అంత సూపర్గా అయితే కుదిరింది. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోండి. తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, మాకు ఫ్రెష్ది లేదు కాబట్టి అదైతే వేసాము. ఇలా ఆయిల్లోనే ఆ వంకాయలన్నీ వేసుకొని కొంచెం ఆగుతూ కలిపెడుతూ కొంచెం సేపు మూత పెడుతూ అంతా మనం కలుపుకోవాలి. కొంచెం లైట్గా ఒక 10% మగ్గేదాకా అయితే వండించుకోవాలి. కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. ఇది ఆవాలు, మెంతులు పొడి అనమాట. అంటే నేను 1/2 కేజీ పైనే అయితే ఉంటాయి. సేమ్ సైజ్ అయితే నేను తీసుకున్నాను. మీరు కూడా చేసుకునేటప్పుడు సేమ్ సైజ్ తీసుకోండి. ఆవాలు 1.5 స్పూన్ అండ్ మెంతులు 1 స్పూన్ అయితే డ్రైగా ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ టైంలోనే. తర్వాత సాల్ట్ కూడా తగినంత సాల్ట్, నాకు కరెక్ట్గా సాల్ట్ సరిపోయింది. నేను తర్వాత అస్సలు సాల్టే వేయలేదు. ఆ సాల్టే నాకు అంత బాగా సరిపోయింది టేస్ట్. ఇంక ఇది కారం, పసుపు పొడి, జీలకర్ర పొడి అనమాట. జీలకర్ర కూడా కొంచెం డ్రైగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. పౌడర్ చేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆగుతూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ అలా అయితే చేసుకోవాలి. తెల్లగడ్డలు అన్నీ కడిగి తడి లేకుండా అయితే కొంచెం క్లినిక్స్లో అయితే తుడుచుకోవాలి. తర్వాత ఇది చింతపండు రసం అనమాట. చిక్కగా కలుపుకోవాలి చింతపండు రసము. మనకు తగినంత పులుపు, ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎవరెవరి టేస్ట్, కొంతమంది ఉప్పు తక్కువ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా 10 నిమిషాలు ఆపేసి 10 నిమిషాల ముందు ఇది తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. తర్వాత అప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా అయితే దీన్ని కలుపుతూనే ఉండాలి. అండ్ ఈ స్మెల్కి చాలా అంటే మాకు నోరు ఊరి అప్పుడే రైస్ కూడా వేడివేడిగా అయితే మేము చేసుకున్నాము. ఇంకా చంద్ర కూడా వదిన టేస్ట్ సూపర్గా ఉంది, స్మెల్లే సూపర్గా ఉంది, కలుపు కొంచెం టేస్ట్ చేద్దామంటే నేనే ఒక గంట అయితే రైస్ అయితే పెట్టుకొని కొంచెం వేడిగా అసలు కలపలేకపోయినాను, చాలా కాలిపోతుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే తెలీదు, ఇది నేను యూట్యూబ్లో అయితే ఇంతవరకు అయితే చూడలేదు. ఇది నాకు మా ఇంట్లో ముందు ఒక ఆమె ముస్లిం ఆమె పనిచేసిందంట. ఆమెను అది పనిగా పిలుచుకొని వచ్చింది మా మామ. ఈ వంట రానికైతే చేసి చూపించు, తను ఎప్పుడైనా చేస్తుంది అని. మా ఇంటికి అంటే కోయట్లో ఉండింది, బయట పని చేస్తూ ఉండింది. ఆమె వచ్చి నాకు ఒక రోజు ఇది ఇలా చేయాలంటే నేను అది పనిగా నేర్చుకొని అప్పుటాంచి అయిపోయినప్పుడల్లా ఎప్పుడైనా వాళ్ళకి తినాలని అనిపించినప్పుడు నేనైతే చేసేదాన్ని. నెక్స్ట్ లెవెల్, మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు ఇది కానీ చేసుకోకపోతే, అంత సూపర్గా కుదిరింది. అండ్ ఇది 5 days అవుతుంది చేసి నేను. తర్వాత 3 daysకే బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజం అసలుకి కంప్లీట్ అయిపోయింది ఆ బాటిల్ అయితే. తర్వాత మళ్ళీ మంగళవారం మళ్ళీ అయితే చేశాను. సేమ్ అదే కొంచెం వరకే, సేమ్ ఆ ప్రాసెస్ మళ్ళీ ఎందుకని చూడండి, అయిపోయింది, ఫినిష్ అయిపోయింది బాటిల్. అంత టేస్ట్ సూపర్గా అయితే కుదిరింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ కూడా చేసి అది మంగళవారం చేసిన ఊరగాయ. ఇంకా దీంట్లో కూడా అన్నం కొంచెం మిగిలి ఉంటే రాత్రిది చంద్ర మళ్ళీ స్మెల్కి మళ్ళీ కలపమనింది. అంత బాగా కుదిరింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఓకే, థ్యాంక్స్ అండి వాచ్ చేసిన దానికి. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.